హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా బతుకమ్మ వీడియో. అంటే ఆల్మోస్ట్ మా బతుకమ్మ అయిపోయింది. ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు అంటే నాకు టైం దొరకలేదు, అందుకే పెట్టలేదు. ఆల్మోస్ట్ మా బతుకమ్మ అయితే అయిపోవచ్చింది. ఇన్ని పూలు పెట్టినా మాకు ఏం అనిపించలే, కానీ 100 వారాల పూలు పెట్టేసరికి మస్తు లుక్ మస్తు అనిపించింది. అండ్ చెత్త చెదారని చూపించిన కదా ఇంతకుముందు, అట్లా ఉంటుంది మా బతుకమ్మ. అంటే మా పెద్ద బతుకమ్మ అయిపోయింది, చిన్న బతుకమ్మ చెయ్యంగా ఆర్డర్ వచ్చింది. మ్యాథ్స్ చూడండి, ఇన్ని డేస్ మళ్ళీ చూపిస్తామండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మేము తంగడి పువ్వు, తర్వాత టేక్ పువ్వుకి పింక్ కలర్ పెట్టినాం, తర్వాత ఎల్లో బంతి పూలు, మళ్ళీ టేక్ పువ్వుకి ఆరెంజ్ కలర్ వేసి పెట్టాము. టెక్ పువ్వుకి ఆరెంజ్ కలర్, తర్వాత మళ్ళీ బ్లూ కలర్ టెక్ పువ్వు పెట్టినాం. తర్వాత అంటే బ్లూ కలర్ టెక్ పువ్వు అంటే బ్లూ కలర్ వేసి పెట్టినాం. ఆరెంజ్ బంతి పూలు, తర్వాత గ్రీన్ కలర్ టెక్ పువ్వు అంటే టెక్ పువ్వుకి గ్రీన్ కలర్ వేసి పెట్టినాం. తర్వాత సీతమ్మ జడలు, తర్వాత ఎల్లో కలర్ బంతి పూలు, మళ్ళీ తర్వాత 100 వారాలు పెట్టినాం. తర్వాత మళ్ళీ బంతి పూలే అంటే ఆరెంజ్ 2, ఎల్లో కలర్ 1. ఎల్లో ఇది తక్కువ ఇచ్చాను, మా రాక్సి పండుకుంది, మా డాడీ పండుకొని వెళ్ళిండు. తంగడి పువ్వు అయితే దొరుకుతాను లేదు గాయస్. ఇప్పుడు నేను ఒక వీడియో పెట్టాను చూసారు కదా, స్మగ్లింగ్ చేసినట్టు ఏదో సరుకు లెక్క తెచ్చారు, అందుకే ఇట్లుంటుంది అని నేను అది పెట్టిన. ఆకు కూడా అలా పోసే తనకు ఆకు కూడా దొరకడం లేదండి. అంటే మా సైడ్ ఆకే వేస్తాం, ఏదైనా ఆకు అక్కడ ఉన్న చేతి అది వేస్తాం. కొన్ని సైడ్స్ అందులో బియ్యము వడ్లు అవి వేస్తారు. మా సైడ్ వచ్చేసి మేము అలాగే వేస్తామండి. అంటే వేసుకోవచ్చు, వేసే వాళ్ళు వేస్తారు. అది యాజ్ బులిష్ ఇంగ్లీష్ రాకుండా మాట్లాడుతుంది అనుకోకండి, అది మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అండ్ బంతి పూలు ఇటు కూర్చున్న అక్కయ్య పొట్టి అని పిలుస్తాం. ఆమె బంతిపూలు ఇట్లా ఇప్పుడు మేము పువ్వులు ఒక ఆకు పెట్టినాం, మా ఇంటికి షోకేజ్ ఉండే అయితే అట్లా పెట్టుమంది. పెడితే లుక్ అనిపించలేము, ఆమె ఇచ్చింది ఇట్లా పెట్టమని. మా అమ్మ ఏం చేసింది, ఇచ్చి అందులో పోసింది. ఒక్కడిసారి ఆమె షాక్ అయింది. చెత్త చూడండి ఇట్లా ఉంటుంది బతుకమ్మ వేస్తే. వాళ్ళు బాగా వాటర్ పోసి ఇచ్చిర్రు, బంతిపూలలో బాగా వాటర్ చల్లిళ్ళు. అండ్ ఆల్మోస్ట్ మా బతుకమ్మ అయిపోవస్తుంది. నేను ఫస్ట్ నుంచి తీయలేదు, సో సారీ. అంటే మా డాడీ లేకుండే నేను ఫస్ట్ తీద్దాం అనుకుంటే, మా డాడీ అంటే ఇప్పుడు యూరియా దొరకలేదు కదా, ఆ యూరియా కోసం వెళ్ళిండు. అవసరమా అప్పుడు మళ్ళీ దొరకలేదని ఇక మా డాడీని పంపించేసి అందుకే తీయలేదు. వచ్చిండు అయితే ఇప్పుడు తీసిన. మస్తు అనిపిస్తుంది కదండి బతుకమ్మ. మాది ఇంకా ఎడల్పు ఉండే, ప్రతిసారి మాది మస్తు ఎడల్పు వస్తుంది, తెల్లాపుగా వస్తుంది. కానీ ఈసారి కొంచెం పోయినసారి వేసిందని ఒక ప్లేట్ పెట్టి వేసేసరికి అట్లా వచ్చింది. మాది ప్రతిసారి వచ్చే సైజు ఇంకొకరిది వచ్చింది, వాళ్ళది మస్తు వెడల్పు వచ్చేది. ఏం చేద్దామండి, చెత్త కూడా ఆకులు కూడా కరువు అవుతున్నాయి గాయస్ ఇప్పుడు వచ్చేసి. మీరేమని అనుకోండి కానీ ఇట్లా. అండ్ నా ఛానల్కి ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ కాలేదు గైస్, కనీసం 500 సబ్స్క్రైబర్స్ ఐ వాంట్. ఈ వీడియోలో గిన నాకు ఒక 500 సబ్స్క్రైబర్స్ చేయండి. అంటే 400 సబ్స్క్రైబర్స్ కావాలి, ఆల్రెడీ నాకు 100 ఉన్నారు. అండ్ నాకు లైక్స్ కూడా కావాలి, వ్యూస్ కూడా బాగా రావాలి గైస్. మినిమం ఒక 10,000 వ్యూస్. అంటే నాకు వ్యూస్ రావడం లేదు, నాకు 1000 అయినా ఎక్కువే, బట్ 10,000 కావాలి నాకు. కొన్ని ఉంటాయి కదా, దీనికి అప్లై చేయాలి కాబట్టి నాకు కావాలి. ప్లీజ్ గాయస్, నా ఛానల్ అనేది మీరు లైక్ చేయండి. అంటే ఛానల్ లైక్ చేయండి. ఛానల్ లైక్ అంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అని అర్థం.
మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోస్ అని ఇంకొంతమందికి వెళ్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ ఇంకా మంచిగా రన్ అయితే మంచిగా నేను వీడియోస్ పెడతా. అండ్ రెడీ కాలేదు ఇప్పుడు, నేను రెడీ అయినాక నేను తీయలేదు నా డ్రెస్. లాస్ట్కి ఫొటోస్ పెడతా, ఎందుకంటే నేను నా డ్రెస్ వేసుకున్నాక వీడియో తీయలేదుగా. అండ్ మా కష్టాలు ఏంటంటే మేము మేకప్ వేసుకుంటా అనుకున్నాము, ఇప్పుడు వేయలేం అయితే పిచ్చి పిచ్చి ఉంటుంది. వేసినాం మంచిగానే, బట్ కలమే ఏమో మా బతుకమ్మలు అంపేటప్పుడు నిద్ర బతుకమ్మ వాడమంటే ఎవ్వరు వాడడం లేదు గాయస్. డ్రెస్ ఇప్పుడున్నా మీరు చూసారు కదా, ఇది మా వినాయకుడి గాయస్. ఇక్కడ వైట్ అండ్ బ్లూ వేసుకొని ఉంది నేనే గాయస్. మన సాంప్రదాయం ప్రకారం బతుకమ్మ డప్పులతో వేసుకోవాలి, అంత దూరం వాళ్ళు నడవాలి. కాబట్టి మేము ఊరు దాటే వరకు, అంటే మా పాత ఊరు ఉంటుంది కదా, ఈ ఊరు ఫస్ట్ లేసి వచ్చే ముందు అక్కడ ఉండే కాబట్టి అక్కడ అందుకోసమే అక్కడ చూడండి అక్కడ ఉంది. నేను ఫొటోస్ పెడతా బికాస్ ఆఫ్ నా చున్నీ మంచిగా పెట్టలేదు నేను ఫోటో దిగే ముందు. తర్వాత మళ్ళీ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ ఒక అక్కయ్యతో మళ్ళీ మంచిగా పెట్టించుకున్నా, కానీ అప్పుడు నేను ఫొటోస్ దిగలేదు. పాట పాడమంటే వాళ్ళకి అత్తలేదా గాయస్. ఇప్పుడు అంపంగా ఇది మా పాత ఊరు, మా పొలాలని ఇక్కడ, అంటే పొలాలంటే ఇల్లులు ఉండే కాడ పొలాలు ఇప్పుడు అయినాయి.